నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. పురుషోత్తం గారు, ప్రస్తుతం అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతున్న మాటలు ఏపీ ప్రజలనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్న వ్యక్తులను కొన్ని ఆలోచనలకు తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్క పాయింట్ మీ దగ్గర నేను పెడతా. రైట్, అప్పట్లో వైజాగ్ రిషికొండను బోడిగుండు చేసేసి వందల వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ బిల్డింగ్స్ కట్టేస్తున్నారు అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన వ్యక్తులందరూ కూడా చాలా బాహాటంగానే విమర్శలు గుప్పించారు. బట్ నిన్న మనం చూడొచ్చు అసెంబ్లీలో ఆ బిల్డింగ్ సంబంధించి ఎన్ని కోట్లు అయ్యాయి, లేకపోతే లెక్కకి సంబంధించి పరిమితులు ఉండే చేశారా లేదా, ఇవన్నీ కూడా మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్న పరిస్థితి. ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు? ఒకటి, ఋషికొండ భవనాలకు సంబంధించినంత వరకు రెండు అంశాలు. ఒకటి, ఆ రోజు ప్రతిపక్షం, ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి చెప్పిన మాటలకి ప్రజలు ఎన్నికల్లో విలువ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే విపరీత అంశాలు చెప్పడం మాత్రమే కాదు, అధికారంలో ఉన్న ఆనాడు వైసీపీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల. నిజానికి ఋషికొండ భవనాలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? సెల్ఫీ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇంత ఇంత పెద్ద, ఇంత కాస్ట్లీయెస్ట్ బిల్డింగ్ అవసరమా? బిల్డింగ్ బాగుంది, ఇంత అవసరమా అని ఆయన అన్నాడు. అసలు ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు జనాన్ని పంపించేస్తుంటే సమస్య వచ్చి ఉండదు కదా. ఇంత అద్భుతమైన బిల్డింగ్ ఇక్కడ కడుతున్నాడు, ఆ ఏరియాకి జనాన్ని పంపించకుండా కట్టారు. దీనివల్ల ఏమైంది? ప్రతిపక్షాలు ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ ప్రజలు నమ్మినారు. కొట్టేస్తున్నాడేమో, అదేమో ఇదేమో నమ్మారు. అసలు మనమే పంపించేస్తుంటే, ఆ రోజు సిపిఐ నారాయణ గారు ఆయన వెళ్ళాడు పర్మిషన్ తీసుకొని, ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతా ఉందని చెప్పాడు. బయట జరుగుతున్న దానికి ఆడికని నారాయణ గారు చెప్పినట్టు ప్రజలు కూడా అని ఉంటారు. ప్రజల్ని కానీ పంపించుంటే, నేను కూడా దూరం నుంచి చూశాను. ఆ రోడ్లో బాత అద్భుతమైన ఏరియా. నిజానికి ఆ ప్రాంతంలో ఆల్రెడీ కొత్తగా కొట్టేదేం కాదు, అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ ని రీమోడలింగ్ చేసి ఒక 4 బ్లాక్లుగా బ్రహ్మాండం కట్టారు. అందులో ముఖ్యమంత్రి ఉండడానికి అవకాశం ఉంది. సెక్రటేరియట్ క్యాంపు కార్యాలయం కావచ్చు, ఒక రకంగా అది క్యాంపు కార్యాలయం కావచ్చు, ఆఫీస్ నిర్వహణ పనికొస్తుంది. లేదా మల్టిపుల్ ఓటర్లకు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఒక హెడ్ క్వార్టర్గా దాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. ఆయన ఏమనుకుంటాడు, బహుశా క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటాడేమో అధికారంలోకి వచ్చి ఉంటే. మీరు ఇంకో పర్పస్కి ఆ బిల్డింగ్ వాడుకోవచ్చు. అద్భుతమైన సముద్ర తీరం ప్రాంతంలో అద్భుతమైన ఏరియా కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వానికి ఏదన్నా అభ్యంతరాలు ఉంటే, 2 రకాల అభ్యంతరాలు ఉండొచ్చు. అక్కడ కట్టిన బిల్డింగు పెట్టిన అమౌంట్కి ఆడ కన్స్ట్రక్షన్కి ఏమైనా తేడా ఉంటే, నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే అవినీతి పైన చర్య తీసుకోవచ్చు. లేదా ఆ బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం తప్ప ఇంకా దేనికి పనికిరాదనుకుంటే కమిటీ చేసి నిరూపించచ్చు. ఈ 2 తప్ప అన్ని మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని వివాదం చేసి కొంతకాల పాటు నడపాలనుకున్నట్టుగా నాకు అర్థం అవుతాం. దీనికి కారణం ఋషికొండ భవనాలు ఇప్పుడు బాగుందని క్యాంప్ కార్యాలయం లేదా ఇంకో దానికి వాడుకున్నాడు అనుకోండి, ఇన్ని రోజులు చేసినంత అబద్ధం అనుకుంటారు కదా జనం. అందువల్ల ఎంత ఎక్కువ కాలంతో లాగదామని అనుకుంటున్నారు. ఎక్కువ కాలం లాగడం సాధ్యం కాదు. ఆనాడు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన సరిగ్గా వ్యవహరించలేదు. బిల్డింగ్ బాగా కట్టారు, కానీ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇంత రహస్యంగా ఎవరిని పోనీకుండా కట్టుకున్నట్టు ఆ రోజు జనం యాక్చువల్గా అప్పుడంతా మనం చూసాం, గ్రీనరీగా ఉన్న అంతా కూడా గ్రీన్ మ్యాట్లు కట్టేసి లోపలంతా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మనం చూసాం, ఆ మీడియా ప్రతినిధులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోపల ఏం జరుగుతుందో చూసినప్పుడు బాత్రూమ్స్ లో బాత్ టబ్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు, ఇవన్నీ అన్నారు. బట్ ఈ రోజు అసెంబ్లీలో స్వయంగా టూరిజం మంత్రి కందుల దుర్గేష్ గారే అనుమతులతోనే ఎంతవరకు అయితే భూమిని ఉపయోగించుకోవాలో అంతవరకు మాత్రమే ఉపయోగించుకున్నారు అంటూ స్వయంగానే మంత్రులు చెబుతూ ఉండడంతో తెలుగు వారిలో అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడారు అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది. రైట్? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా మాట్లాడితే అదే డిసడ్వాంటేజ్ గా మారిపోతుంది. ఇప్పుడు ఏమన్నారు మీరు అన్నట్టు, మంత్రి గారైనా ఎవరైనా అసెంబ్లీలో ఎలా పడితే అలా మాట్లాడడానికి కుదరదు. ఉపన్యాసం చెప్పొచ్చు, ఆన్ రికార్డు పేపర్ మీద ఇచ్చినప్పుడు రికార్డుగానే ఉండాలి. గతంలో ఏమన్నారు? 14 లక్షల కోట్లు అప్పు అన్నారు, కానీ బడ్జెట్ పేపర్లో 6 లక్షల చిల్లర కోట్లు చూపించారు. 30,000 మంది పిల్లలు ఆ రోజు ఉమెన్ ట్రాపింగ్ అయిపోయినారని చెప్పారు. ఈ రోజు కాదు, అది మిస్సింగ్ అంటున్నారు. అంటే పేపర్ మీద పెట్టినప్పుడు అనివార్యంగా రూల్సే చెప్పాలి. కాబట్టి మనం విపరీతంగా మాట్లాడితే రేపు ఒక రోజు దొరికితే ఏమవుతుంది, రేపు మనం నిజం మాట్లాడే జనం నమ్మరు. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఏసీపీ వాళ్ళు మనం ఒక అద్భుతమైన బిల్డింగ్ ఆడ కడుతున్నప్పుడు దాన్ని పారదర్శకంగా అందరినీ చూపించి కట్టుంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. కాబట్టి ఆ రోజు నమ్మడానికి కారణం వాళ్ళు అబద్ధాలు చెప్పడం మాత్రమే కాదు, వీళ్ళు నిజాలు చెప్పకపోవడం కూడా కారణం.
కానీ ఇప్పటికీ అధికార పార్టీ నిజం చెప్పింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఆ బిల్డింగ్ ని వాడుకోవడానికి ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చో ఆ వైపుగా ఆలోచిస్తే ఇప్పటికైనా అది ముగింపు. లేకపోతే ఇదే జరుగుతుంటే రేపు ప్రజలు రేపు ప్రభుత్వం చెప్పే మాట కూడా నమ్మరు. అండ్ ఇంకొకటి మనం చూడొచ్చు, అసెంబ్లీలో జరిగిన చర్చల్లో భాగంగా ఆనాడు నాడు నేడులో స్కూల్స్ కి రంగులు మార్చి 100 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటున్నారు. ఇప్పుడు స్వయంగా వాళ్ళే చెబుతున్నారు 30 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. సో అక్కడ కూడా వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళే మళ్ళీ రివర్స్ చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం, రివర్స్ గేర్ వేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎట్లా చూడాలి? నాడు నేడు అనే పేరుతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినట్టు స్కూల్స్ ఆధునీకరణ మోడిఫికేషన్స్ ఒక అద్భుతమైన ప్రక్రియ. విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు సంస్థలతో పోటీ పడే విధంగా తన శ్రీమతి భారతి గారు ఏదైతే వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక మోడల్ నడుపుతుందో, ఒక వ్యక్తిగా తాను నడుపుతున్నప్పుడు యాజ్ అ చీఫ్ మినిస్టర్ గా ఎందుకు ఆ రకంగా స్కూల్స్ తీసుకెళ్లకూడదనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ లో 2-3 మౌలికమైన మార్పులు చేశారు. ఒకటి, నాడు నేడు పేరుతో స్కూల్స్ ని ఆధునీకరించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, బాగా చేయడం. రెండోది, ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఇంగ్లీష్ మీడియం సిలబస్ని తీసుకురావడం ప్రయత్నం చేయడం, ఆధునిక ప్రపంచంలో పోటీని తట్టుకోవడం కోసం. మూడో పాయింట్ ఏంటంటే కరికులంలో కూడా మార్పులు తీసుకోవాలి, సెంట్రల్ సిలబస్ లాగా తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒక ప్రయత్నం ప్రారంభించారు. ఎంత సక్సెస్ అయింది? ఇప్పుడు ఏ దారిలో ఉన్నామని కాదు, మోడల్ కరెక్ట్, నాడు నేడు తీసుకురావడం ద్వారా స్కూల్ ఆధునీకరణ కరెక్ట్, నాడు నేడు స్కూల్ తీసుకురావడం క్రమంలో విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఒక పాజిటివ్ సిగ్నల్. మూడోది, ఇంటర్నేషనల్ సిలబస్ అందుకునే విధంగా ప్రయత్నం చేయడం కరెక్ట్. ఈ ప్రయత్నాలు ఎక్కడైనా లోపాలు ఉంటే అధిగమించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకుండా ఆ రోజు ఆరోపణ చేశారు. నాడు నేడు స్కూల్ పైన ఏ ఆరోపణ చేసినా ప్రజలు హర్షించరు. ఎందుకు హర్షించరు అంటే, మురళీ గారు ఎవరైతే తెలంగాణలో రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి విద్యారంగానికి సంబంధించిన నాడు స్కూల్ స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే మళ్ళీ తెలంగాణకి వెళ్ళినప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మురళీ గారు రిటైర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఏనేమంటా అంటే స్కూల్స్ విద్యారంగం విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయారిటీ ఇచ్చాడు, మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు, నాడు నూడులో ఈ మార్పులు కావాలన్నా దీనికోసం మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని చెప్పి ఒక గుడ్డు అంటే ఎగ్గు పిల్లలకి ఇస్తారు కదా, ఆ ఎగ్గు పైన సీఎం సారథిలో 4 మీటింగ్లు జరిగింది అంటాడు. ఒక ఎగ్గుని ఎట్ట సప్లై చేస్తున్నాం, నాణ్యమైన ఎగ్గులు కరెక్ట్గా అన్నాడు. ఒక ఎగ్గు కోసం 4 మీటింగ్లు వేశాడు ముఖ్యమంత్రి అని, అంత ప్రయారిటీ ఇచ్చాడని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన పార్టీ కార్యకర్తలకు అసంతృప్తి ఏంటండి? మీరు ఒక్కొక్క స్కూల్కి ₹1,00,000 ₹2,00,000 ఇచ్చి నాడు నేడు కింద ఆధునీకరణ చేశారు, బాత్రూమ్లు కట్టారు, ఆ కాంట్రాక్ట్ ఏదో మాకు ఇచ్చుంటే మేము కూడా 10,000 మిగిల్చుకుంటాం కదా. ఇది వైసీపీ కార్యకర్తల బాధ. 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాడు, దాంట్లో కనీసం 1,000 కోట్ల మేము తలా కొంచెం అంటే గ్రామాల్లో కార్యకర్త ఏమంటాడు, ఆ కార్యకర్తకు నామినేషన్ ప్రతిపాదిస్తే ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక 10,000 మిగిలి ఉంటుంది కదా. ఈ 10,000 కోట్లు 10% మిగిలిన ఒక 1,000 కోట్లు ఉంటుంది కదా, 1000 మంది కార్యకర్తలు బాగుపడరు, మొత్తం తీసుకొచ్చి నువ్వు స్కూల్ కమిటీకి అప్పగిచ్చావు. ఇది వైసీపీ కార్యకర్తల గొడవ. అంటే ఎక్కడ కూడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా ఒక మోడల్ గా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చాడు. ఖచ్చితంగా నాడు నేడు ఒక అద్భుతం. దాంట్లో ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటే ప్రభుత్వం చేయాలి తప్ప, ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినారు, అసత్యాలు మాట్లాడి ఈ రోజు నిజాలు చెప్పిన తర్వాత ఒకటి వాళ్ళు నిజం చెప్పకపోయినా చెప్పినా శ్రావణి గారు ప్రజల ముందు నాడు నేడు ఒక వాస్తవం కనపడతా ఉంది కదా. మన స్కూల్స్ ఊహల కాదు కదా, ఇది ఊహల నాడు నేడు కాదు కదా, ఇది ప్రాక్టికల్ ప్రజలకు కనపడతా ఉంది. అందువల్ల నాడు నేడు అద్భుతం, దాన్ని ముందుకు కొనసాగించడం ప్రభుత్వం మంచిది. అలా కాకుండా అయితే జగన్మోహన్ రెడ్డి పోల్చుకొని ఆయన ఉంటే బాగా చేశాడని వాళ్ళే అనుకుంటారు. అండ్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వేగ్గా మాట్లాడిన కొన్ని మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ జరిగినా చాలా క్లియర్ కట్ గా కేంద్ర నిఘా వర్గాల నుండి నాకు సమాచారం అందింది, ఆంధ్రప్రదేశ్ లో మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారు, ఈ విమెన్ ట్రాఫికింగ్ అనేది చాలా పెద్ద అంశం, 30,000 మంది అని చెప్పారు, అది ఇంకా పెద్ద అంశం, రైట్? సో ప్రజల్లోకి జనాల్లోకి చాలా లోతుగా వెళ్ళిన అంశం అని కూడా చెప్పట్టు. బట్ ఇప్పుడు మనం సమావేశాలలో అనిత గారు చాలా క్యాజువల్ గా అబ్బెబ్బే అదేమీ లేదు, 40 మంది మాత్రమే మిస్సింగ్ అయినట్లు వచ్చింది, అది కూడా రకరకాల కారణాలతో కొంతమంది మిస్ అవుతూ ఉంటారు, అందులో మేము ఇప్పటికే 30+ అంటే 30 మందికి పైగా మేము వెనక్కి తీసుకొచ్చేసాం, ఇంకొక నెంబర్ 6 or 8 వరకు మాత్రమే అని చాలా లైట్ గా చెప్పేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాటకి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న అనిత గారే ఇప్పుడు చెబుతున్న మాటలను ఎలా తీసుకోవాలంటారు? ఈ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఇంత లైట్ అని చేస్తున్నారా వీళ్ళు? ఎలా చూడాలి దీన్ని? ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించినంత వరకు
30,000 సంఖ్య కరెక్ట్. అది మిస్సింగ్ కేసులు. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మిస్సింగ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ దీనికి 2 కారణాలు. ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. మిస్సింగ్ కేసులు దేశవ్యాప్తంగా, ఇది హోంశాఖ, కేంద్ర హోంశాఖ ఇచ్చిన లెక్కలు చెప్తున్నా. ఆయనకి ఏం చెప్పిందో చూడలో నాకు తెలియదు, కానీ ఆన్ రికార్డు ప్రపంచానికి హోంశాఖ చెప్పిన విషయాలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి నాకు చూడలో చెప్పినట్టు ఎవరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరు వ్యక్తికి చెప్పరు, ప్రధానమంత్రికి హోంమంత్రి తప్ప ఇంకెవరికి చెప్పరు. ఆయనకి ఎందుకు చెప్పారో ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ ఆన్ రికార్డు హోంశాఖ చెప్పింది ఏంటంటే 30,000 కేసులు అనేది కరెక్టు. సంఖ్య ఎక్కువ కనపడడం కూడా కరెక్టు. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వచ్చిన మార్పుల కారణం కావచ్చు, సినిమాల్లో వచ్చిన ధోరణ వల్ల కావచ్చు, మానవ సమాజ ధోరణ వల్ల ఈ మహిళలు మిస్ అవుతున్నారు. ఆడబిడ్డలు ఎందుకు కిడ్నాప్లు కావచ్చు, అలకతో వెళ్ళిపోవడం కావచ్చు, ఈ ప్రేమ ఇట్లాంటి విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కొంత పెరగతా ఉంది. గతంలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఇంట్లో గొడవ పడేవాళ్ళు, చివరకు సూసైడ్ వరకు వెళ్ళేది. ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోకపోతే ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనుకునే అంటే ట్రెండ్ మారింది. ఇట్లాంటివన్నీ మిస్సింగ్ కేసులుగా మారుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటంటే దిశ పోలీస్ స్టేషన్స్, దిశ యాప్, అదే విధంగా వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఏమవుతా ఉంది, దిశ పోలీస్ స్టేషన్ ఎవరు ఉంటారు, మహిళలు ఉంటారు పోలీస్ స్టేషన్ లో. కానీ మామూలు పోలీస్ స్టేషన్ లో పురుషులు కూడా ఉంటారు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. ఒక మహిళ మిస్ అయిందని తల్లిదండ్రులు వెళ్ళడానికి భయపడతారు. ఎందుకు, నా కూతురు మిస్ అయిందంటే రికార్డ్ అయిపోతే నా కూతురు భవిష్యత్తు ఏంది అని అంతర్మాదం చెందుతా ఉంటారు. కేసు పెట్టడానికి నిరాకరిస్తాడు. మహిళా పోలీస్ స్టేషన్ రావడం వల్ల ధైర్యంగా ఒక మహిళ చెప్పుకుంటుంది ఈజీగా. ఒక పురుష జర్నలిస్ట్ పోతే మహిళ చెప్పేదానికి, ఒక ఉమెన్ జర్నలిస్ట్ గా మీరు పోతే ఆ మహిళ ఇచ్చిన స్వభావాన్ని తేడా మీరు కూడా గమనించుంటారు. ఆ రకంగా మహిళా పోలీస్ కేసులు పెట్టారు, వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టారు. కేసులు పెట్టడం ద్వారా ట్రేస్ అవుట్ పెరిగింది. కాబట్టి ఆ రోజు జరిగిన మిస్సింగ్ కేసులు, ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసులన్నీ రిజిస్టర్ కావడానికి కారణం దిశ పోలీస్ స్టేషన్ లో వాలంటీర్లు కావడం. అదే చివరికి ఏమైంది, ఎక్కువ ట్రేస్ అవుట్లు ఆంధ్రప్రదేశ్ జరిగింది. భారతదేశంలోనే ఎక్కువ ట్రేస్ అవుట్లు ఎందుకు జరిగినాయంటే వాలంటీర్లు, దిశ పోలీస్ స్టేషన్స్ యాప్ వల్ల ఒక మోడల్ గా నిలబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన దుర్మార్గమైన ప్రచారం ఏంటంటే వాళ్ళు ట్రాపింగ్ గా మార్చిపారు. అది మిస్సింగ్ కేసులు అన్నింటినీ ఇది ఉమెన్ ట్రాపింగ్ గా మార్చేసి అది వచ్చి వైసీపీ వాళ్ళు చేశారు. మరి ఈ రోజు ఇన్ని రోజులైంది కదా, 30,000 మందిని వైసీపీ వాలంటీర్ల ఆధారంగా చేస్తుంటే 6 నెలల్లో ఒక్కరిని పట్టుకున్నారా? ఒక్కరిని పట్టుకొని జైలుకి పంపించారా? నిజంగా జరుగుంటే పట్టుకొని అంటారు. ఇప్పుడు కేసులు పెడుతున్నారు కదా ఈ సోషల్ మీడియాలో, చిన్న వాటికి పైన కూడా కేసులు పెట్టి రంధ్రాన్వేషణ చేస్తున్నారు కదా. మరి 30,000 మందిని ఒక్క రంధ్రాన్వేషణ ఎందుకు చేయలేకపోతున్నారంటే అది లేదు ఇష్యూ. అది హోంమంత్రి కనిపెట్టారు, అది చెప్పారు. నిజానికి ఆ రోజు జరుగుంటే ఈరోజు అప్పుడు సంవత్సరానికి ఎంతమంది నమోదయ్యారో ఈరోజు 6 నెలలకి ఎంతమంది నమోదైనట్టుగా మిస్సింగ్ కేసులు హోంమంత్రి గారి ప్రకటన బట్టి తెలుస్తుంది. ఇది నేను మిస్సింగ్ కేసు అంటాను. పవన్ కళ్యాణ్ గారు లాగా నేను కూడా ఆ రోజు మీరు అన్నారు కాబట్టి ఈ 6 నెలల్లో జరిగిన తెలుగుదేశం అంతా మిస్సింగ్ ఇదే ట్రాపింగ్ అని అనలేను. అది కరెక్ట్ కాదు, ప్రభుత్వం మీద అట్లా ఆరోపించవచ్చు. హోంమంత్రి గారు చెప్పింది కరెక్టే, మిస్సింగ్ వేరు, ఉమెన్ ట్రాపింగ్ వేరు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడినారు? ఈ రోజు నిజాలు చెప్తున్నారు కదా, కనీసం సంజయ్ సేన చెప్పాలి. ఆ రోజు 30,000 మంది అనేది మిస్సింగే, అది జనరల్ గా జరిగేదే, ట్రాస్ అవుట్ బాగున్నాయి, దాన్ని మేము కొనసాగిస్తాము అని హోంమంత్రి గారు చెప్పుంటే హుందాగా ఉండేది. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం నిజం చెప్పేస్తే ప్రజలు ఈ కేసులు మాత్రం ఎందుకు అనుకోకూడదు అని చర్చ వస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రోజు సమాజానికి ఖచ్చితంగా తప్పుదోవ పట్టించారు. అండ్ ప్రయారిటైజేషన్ అనేది ఒకటి ఉంటుంది కదండి. సాధారణంగా కొన్ని అంశాల్లో ఉన్నప్పుడు ఏది ప్రయారిటీలో ఉంటుందో దాని మీద మనం స్టెప్స్ అనేది చాలా ఫార్వర్డ్ వేస్తూ ఉంటాం, రైట్? సోషల్ యాక్టివిస్టులపై ఇప్పుడు జరుగుతున్న మనం ఒక రకంగా చెప్పాలి అని అంటే కేసులు కావచ్చు, అరెస్టుల పర్వం కొనసాగబోతుంది అంటూ మీడియాలో ఒకలాంటి భయభ్రాంతులకు గురి చేసే అంశం మనం అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. బట్ విమెన్ ట్రాఫికింగ్ ద్వారా 30,000 మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారు అన్నట్టు, మరి మీరు చెబుతున్న దాని ప్రకారం అయితే వాళ్ళని ఎవరైతే అక్రమంగా తరలించారో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం ముఖ్యమంటారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాపై మాట్లాడారు కాబట్టి వీళ్ళని జైలు వేయడం ప్రధానం అంటారా? ఏది ప్రయారిటీ అంటారు? ఇక్కడ ప్రథమ ఏంటంటే ఉమెన్ ట్రాపింగ్ ఏదైతే చేశారో ఆరోపణ నిజమైంటే ఆ పని చేసి ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం, వదిలిండదు. అది నిజంగా అది మిస్సింగ్ కేసులు ట్రేస్ అవుట్ కూడా 90% ట్రేస్ అవుట్లు అయిపోయినాయి. ఏ ఇయర్కి అయ్యారు ట్రేస్ అవుట్లు అనేది చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. అది అనేక కారణాలు ఉండొచ్చు, అది ఎంక్వైరీ చేస్తారు. అది నిజంగా ఉమెన్ ట్రాపింగ్ జరుగుంటే కదా వాళ్ళు లోపల వేయడానికి, లేకుండా ఎడ చేస్తారు? కనీసం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులన్నా ఉన్నాయి, అంటే వర్రా రాజేంద్రారెడ్డి కావచ్చు, రాఘవ ఇలా కొన్ని మాటలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి కదా. రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి దానికి కేసు పెట్టి కుట్ర అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కొంతమంది దానికి అర్హులే, కొంతమంది అనర్హులు కూడా పెడుతున్నారు. ఆ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫేస్బుక్ లోనో ఇంకో దాంట్లో వాళ్ళ పోస్ట్ అనేది కనిపిస్తా ఉంది.
ఆ ఉమెన్ టాపిక్ కనబడితే కదా, నిజం అయితే కదా వాళ్ళు విచారం చేయడానికి. నిజంగానే ఆరోపణలపైన ఎంత మాత్రం ఏం చేస్తారు, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చేయలేదు. కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ అనే కనిపిస్తోంది, ప్రభుత్వాన్ని విమర్శించినట్టు, ఒక పరుష పదజాలం వాడినట్టు కనపడతా ఉంది. కాబట్టి కేసు పెట్టగలుగుతున్నారు. అది ఏమి లేని దానికి ఏం కేసు పెడతారు? కాబట్టి లేదు కాబట్టి కేసు పెట్టలేదు. ఉంటే వదులుంటారు, దానికే టాప్ ప్రయారిటీ అతని లోపల వేస్తుంటారు. లేదు కాబట్టి దాన్ని కేసు పెట్టలేదు. ఇక్కడ సాంకేతికంగా చిన్న అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళ మీద కేసు పెడుతున్నారు. అండ్ ముఖ్యంగా మనం రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో కూడా 14 లక్షలు అని అన్నారు. పురంధేశ్వరి గారు దాన్ని 18 లక్షలకు పట్టుకుని వెళ్లారు. మరలా అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు 6 లక్షల కోట్లు మాత్రమే అంటున్నారు. ఇది కూడా టీడీపీకి సంబంధించి, కూటమికి సంబంధించిన మంత్రులే చెబుతూ ఉండడం విశేషం, రైట్? నిస్సందేహంగా నేను ఎందుకు చెప్పాను కదా, పబ్లిక్ ఉపన్యాసాలు చెప్పడానికి, అసెంబ్లీలో కూడా స్పీచెస్ ఇవ్వడానికి, మంత్రి లేదా ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ చెప్పడానికి వ్యత్యాసం ఉంటుంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. ఈరోజు ఆన్ రికార్డ్ చెప్పేసరికి పేపర్లో ఏముంది అదే చెప్పాలి. రాజకీయ ఉపన్యాసం చేయడం కుదరదు. కానీ బయట ఏం చేస్తారు, అప్పులు కుప్పని బయట మన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. అసెంబ్లీకి వచ్చేసరికి 6,40,000 కోట్లు అనేస్తారు. ఇప్పుడు స్పందించాల్సింది ది గ్రేట్ పురంధేశ్వరి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అప్పులపైన వివరణ ఇచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారు, హోంమంత్రి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కంప్లైంట్ చేశారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 లక్షల కోట్ల దాకా అయింది, వాళ్ళు అబద్ధాలు చెప్పేస్తున్నారు, లెక్కలు దాస్తున్నారు, కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ రోజు కేంద్ర మంత్రికి స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ అదే చెప్పినారు, మొన్నదే చెప్పినారు. ఆమె కంప్లైంట్ కూడా పట్టించుకోవాలి. ఆమె బీజేపీ, ఈమె బీజేపీ. ఇప్పుడు నిజంగా పురంధేశ్వర్ గారికి ఉంటే 2 చేయాలి. ఒకటి, మళ్ళీ కేంద్ర మంత్రికి పోయి ఫిర్యాదు చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్తారు, ఇంకా అంతకన్నా ఘోరమైన తప్పు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది. 6,40,000 కోట్లు అది ఎక్కడ లెక్క, మిమ్మల్ని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, చర్య తీసుకోండి మేడం అని చెప్పి కంప్లైంట్ చేయాలి. తన కూటమి ప్రభుత్వమే తన కంప్లైంట్ చేయాలి. అది లేకపోయినా బహిరంగంగా విమర్శించాలి. ఆ రోజు 12 లక్షల కోట్లని మేము అన్నాము, ఇది ఆధారం, ఇది రికార్డు. కాబట్టి ఈనాడు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి సవాల్ చేయాలి పురంధేశ్వరి గారు. నేను లెక్కలు చెప్తాను రానైనా చూసుకుందు, ఇది తప్పు చెప్తున్నావు, ఆ రోజు జగన్ గారు చెప్పిన తప్పే మీరు కూడా చెప్తున్నారు, కరెక్ట్ కాదని ఇప్పుడు మాట్లాడాలి. మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారంటే ఆ రోజు రాజకీయ కారణంతో నెత్తిని రాళ్ళేయాలని చెప్పి మాట్లాడినట్టుగా క్లియర్గా అర్థం అవుతుంది. ముఖ్యంగా అధికారంలోకి రావడం కోసము ఇతర పార్టీలపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ లో అదంతా ఇది అసలైన విషయాలని చెప్పి ఇలా బయటపడుతున్న మంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇంకా అదంతా మనం ఆ రాజకీయాలు ఇంతేలే అని అనుకోవాలా, లేకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారు అని అనుకోవాలా? ఒకటి, రాజకీయాల్లో తన ప్రత్యర్థి పైన నెపం నెట్టడం సహజం. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద వేస్తారు, తెలుగుదేశం మీద రాజకీయ అవసరాల కోసం ఇవి ఉంటాయి. దాని పరిధులు దాటకూడదు అంటాం. రాజకీయ ప్రత్యర్థి మీద ఒక రాయి వేస్తే నాకు లాభం అనుకుంటే వేయొచ్చు, అదేం టెక్నికల్గా కరెక్ట్ కాకపోయినా రాజకీయాల సహజం. మనం మాట్లాడినట్టుగా ఒక జర్నలిస్ట్గా మీకు, ఒక అనలిస్ట్గా నాకేం పెద్ద పోయిందేం లేదు, ఎందుకంటే మనకు అధికారం రాదు పోదు. కానీ వాళ్ళకి అధికారం వస్తుంది పోతుంది కాబట్టి కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు, అర్థం చేసుకుంటాం. కానీ హద్దులు దాటి, పరిధులు దాటి ఏది పడితే అది మాట్లాడేస్తే చివరకు అది మనకు రివర్స్ అవుతుంది. ఒక స్థాయి దాటిపోయిన తర్వాత మనం రేపు నిజం చెప్పిన జనం నమ్మరు అనేది ఏ రాజకీయ పార్టీ అని గుర్తించాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి వాళ్ళు గుర్తించాలి. ఒకటి, తన రాజకీయ ప్రత్యర్థి తనకు వ్యతిరేకంగా చేసే ప్రచారం ఎప్పుడు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, అనలిస్ట్గా నేను సమాధానం చెప్తాను. ఇక్కడ మీరు నన్ను బదనాం చేయాలనుకున్నారు అనుకోండి, మీరు ఎలా పడితే నన్ను మాట్లాడితే బదనాం అవుతాను. ఎప్పటివరకు అవుతాను? నేను కరెక్ట్ కౌంటర్ మీకు ఈనంత వరకు. కౌంటర్ నేను ఇస్తే మీరు బదనాం అయిపోతారు. ఏంటి ఇట్లా అడుగుతుంది అమ్మాయి అని. ఇవ్వకపోతే అమ్మాయి చెప్పింది కరెక్టే కదా అంటారు. కాబట్టి కూటమి వాళ్ళు అదుపు తప్పు మాట్లాడారనేది ఒక వాస్తవం అయితే, వైసీపీ పార్టీ ప్రొఫెషనల్ గా ఆ రోజు అధికారంలో చేతిలో ఉండి కూడా సరిగ్గా సమాధానం చాలా వాటికి చెప్పలేదు. మేం తప్పు చేయలేదు కాబట్టి పోతా ఉంటాం అని పోయినారు, వాళ్ళు వేస్తా పోయినారు. అదే పరిస్థితి. కాబట్టి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఋషికొండైనా అప్పులైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను బటన్ నొక్కేదే అన్నాడు. బటన్ నొక్కి ఆయన బటన్ నొక్కదా అన్నాడు. కార్యకర్తలంతా అప్పులైతే అవన్నీ మాకు అనవసరం, మేము బటన్ నొక్కాం, వాళ్ళు అదే బటన్ నొక్కారు. జనం పోయి ఏరే బటన్ నొక్కారు ఎలక్షన్ లో. కాబట్టి వైసీపీ వాళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చేయకపోతే ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, సిద్ధం సభలకు బస్సుల్ని వైసీపీ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఎగ్గొట్టేసింది అన్నారా లేదా కూటమి నాయకులు ఆ రోజు? రైట్. ఈ రోజు ఏమి తెలియంది, అన్ని వైసీపీ వాళ్ళు 98 కోట్ల రూపాయలు ఆన్ రికార్డ్ బిల్లు కట్టారు. వీళ్ళు చెప్పినంత అందంగా కూడా వాళ్ళు చెప్పాల అధికారుల చేతిలో ఉంది.
కాబట్టి ఆ రోజు కూటమి వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకు వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వీళ్ళు కరెక్ట్ గా ఆన్సర్ చేయలేదు, కరెక్ట్ గా పాలిటిక్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినారు. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా వాలంటీర్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక 10,000 జీతం పెంచుతూ రెగ్యులరైజ్ చేస్తాము అని అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అసలు గవర్నమెంట్ అది అసలు లేనే లేదు, అది కుదరని పని అని చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అప్పట్లో కనీసం నెలకు 5,000 అయినా వచ్చేవి, ఊళ్ళల్లో ఉండే ఒక సొంత ఇల్లు ఉండే ఒక 5,000 వస్తుందంటే ఏదో చిత్ర మా అవసరాలు తీరేవి అనుకునే వాళ్లకు ఈరోజు 5,000 పడకపోయేసరికి గత 6 నెలలుగా వాళ్ళు రోడ్డును పడే పరిస్థితే కదా. మరి ఆ రోజు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇట్లా మాట తిప్పడాన్ని ఎట్లా చూడాలంటున్నారు? ఒకటి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్. చంద్రబాబు గారు 10,000 ఇస్తానని చెప్పింది కరెక్టే, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అసలు ప్రభుత్వంలో లేరనేది కూడా కరెక్టే. ఎందుకంటే వాలంటీర్ అనేది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి, అయితే 2 నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం. మే 31కి వాళ్ళు రెన్యువల్ అయిపోతుంది, జూన్ 1 మళ్ళీ రెన్యువల్ చేయాలి. ఈ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు కాబట్టి వాళ్ళు లేరు సీన్లో. కాబట్టి వాళ్ళు లేని వాళ్ళ గురించి మాకెందుకని అంటాడు. అసలు విషయం ఏంటంటే మన ఛానల్లోనే ఎలక్షన్లో అధికారంకి వచ్చిన 1 మంత్కే నేను స్పష్టంగా చెప్పాను, మనమే బ్రేస్ చేసినాం, వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుంది, వాలంటీర్ల వ్యవస్థ ఉండదు. దీనికి 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా వాలంటీర్లు పనిచేశారు. అంటే ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కావచ్చు, సర్వేలు కావచ్చు, కరోనా టైంలో వాలంటీర్లు అద్భుతమైన పాత్ర పోషించారు, ఎక్కువ ట్రేస్ అవుట్ రావడం వల్ల. అట్లాంటి పాత్ర వహించే వాలంటీర్ల విషయంలో 2 కోణాలు చూశారు జగన్మోహన్ రెడ్డి. ఒకటి ఏంటంటే 2 లక్షలు 3 లక్షల మందికి 5,000 రూపాయలకి పనిలో పెట్టడం, మీకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానండి చంద్రబాబు నాయుడు గారు ఒక నిరుద్యోగుడికి. ఇప్పుడు ఇంకో 3,000 ఎక్స్ట్రా ఇచ్చి నిరుద్యోగ భృతి ఇచ్చినట్టు అవుతుంది, రెండోది వాళ్ళు పనిలో కూడా పెట్టినట్టు అవుతుంది. ఆ ఉభయతారకంగా జగన్ ఆలోచించాడు, అదొక ఎపిసోడ్. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2 కారణాలు ఇచ్చా రద్దు అది జరగదు. కారణం ఏంటంటే ఒకటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, 2 వాలంటీర్ల పని ఇంకొకరితో చేయించే ఎసులుబాటు. ఇప్పుడు వాలంటీర్లు చేసే పనినే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి 1,30,000 మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ సిబ్బందిని పెట్టాడు కదా, ఆ సిబ్బందితో వీళ్ళు పనులన్నీ చేయిస్తారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఇంకొక 500 కోట్లు 1000 కోట్లు వీళ్ళకి ఎందుకు పెట్టాలి, ఎంత మిగిల్చుకుంటే అంత మేలు కదా అనే నిర్ధారణకి ప్రభుత్వం వచ్చింది. అంటే వాలంటీర్లు చేసే పని ఆగిపోయింది అనుకోండి, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ వాలంటీర్లు చేసే పని గ్రామ సచివాలయ సిబ్బందితో అదే పని చేయించారనుకోండి, ప్రజలకేం అసౌకర్యం ఉండదు, ఈ గ్రామ సచివాలయ సిబ్బందికి అసౌకర్యం వస్తుంది, మాకు అదనపు పని పడింది, అది వాళ్ళు ప్రభుత్వం తీర్చుకుంటారు. కాబట్టి సౌకర్యం ప్రజలకి ఏం చెడపోలేదు కాబట్టి ఎత్తేవచ్చు. రెండోది ఇంకొక 400 కోట్లు 500 కోట్లు ఎందుకు వాళ్ళకి పెట్టాలి? అన్నిటికన్నా ముఖ్యమైన కారణం వాలంటీర్లు అనే వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి కనబడతారు, ఎందుకంటే వాళ్ళు పెట్టింది ఆయన కాబట్టి ఎందుకు ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉండాలి? ఈ 2 కారణాలు ఇచ్చే వాళ్ళు తీసేస్తారు, ఇది సహజం. మూడో నాకు ప్రధానం అనిపించేది ఒక నైతిక సమస్య తెలుగుదేశానికి ఉంది. ఎలక్షన్లో చెప్పినారు కదా 5,000 రూపాయలు ఉన్నదాన్ని 10,000 చేస్తామని. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఏదైతే అది పనులు చేయించుకున్నాడు, నేను మాత్రం ప్రజల కోణంలోనే పని చేయిస్తాను అని చెప్పారు. ఈ 2 హామీలు మాత్రం వాళ్ళు దొంగలో దొరికినారు. ఖచ్చితంగా వాలంటీర్లు ఆ కోపం, వాలంటీర్లో కోపం ఉంటుంది. గ్రామ సచివాలయ సిబ్బంది చాలా ఊహల్లో ఉన్నారు. ఎంత ఊహల్లో ఉన్నారు తెలుసా? వాళ్ళు 30,000 రూపాయల జీతం జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీ చేసినట్టు జగన్ కూడా ఓటేలేవారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం ఆశించారంటే ఈ పనులన్నీ మాతో చేయిస్తున్నాడు జగన్, మళ్ళీ గెలిచిన అంటే ఇంకా ఎక్కువ పని చేయిస్తాడు, అదే చంద్రబాబు నాయుడు వస్తే ఈ గ్రామ సచివాలయాలు రద్దు చేసి మమ్మల్ని గవర్నమెంట్లో కలిపేస్తాడు, అప్పుడు మనం హాయిగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండొచ్చు అని వాళ్ళు భ్రమపడ్డారు. ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు పోయినాడు, గ్రామ సచివాలయ సిబ్బందికి గవర్నమెంట్లో కలపకపోగా ఈ వాలంటీర్ పని కూడా మీరే చేయండి ఆయన అన్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఏమవుతుందంటే గ్రామ సచివాలయ సిబ్బంది అదనపు పని వాళ్ళు కోప్పడతారు, ఈ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి వీళ్ళు కోప్పడతారు. ప్రజలైతే దీని మీద ఏం కోప్పడరు, ఎందుకంటే ప్రజల యొక్క రోజువారీ పనులు ఏరే వాళ్ళతో అయిపోతారు. రైట్. అండ్ ముఖ్యంగా ప్రచారంలో భాగంగా సూపర్ 6 మనం ఖచ్చితంగా అమలు చేస్తామన్న విషయంలో మనం చూసినట్లయితే సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. ఇప్పటికి 1 సిలిండర్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ నవంబర్ క్రాస్ అయిపోతున్నాం, డిసెంబర్కి వచ్చేస్తున్నాం. సో ఈ సంవత్సరానికి ఆ 2 సిలిండర్లు హుష్కాకి అన్నట్టే అనేది ప్రజల ఉద్దేశం. అంటే ఇప్పుడే మాట తప్పారా లేదా అనేది ప్రజల్లో ఒక సందిగ్ధత, ప్రజల ఒక ప్రశ్న. అప్పుడే ఈ 6 నెలలకే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుంది అంటూ ఏపీ ప్రజల్లో ఉద్దేశం అంటూ కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? అప్పుడే మాట తప్పారనాలా? ప్రజలు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మంత్రి గారు స్వయంగా శాసనమండలిలో చెప్పినాడు, ఆయన నర్మగర్భంగా చెప్పాడు. బొత్స సత్యనారాయణ గారు దానికి కాంక్రీట్ చెప్పినాడు. రైట్.
ఈ ఈ ఫైనాన్షియర్ లో ఒకే సిలిండర్ ఇస్తారు. అంటే ఒక సిలిండర్ ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియర్ లో మేము మొత్తం ఇస్తాం అంటున్నారు. అంటే మొదటి సంవత్సరం ఎన్నికల హామీని అమలు ప్రక్రియ బటన్ నొక్కి ప్రారంభించారు. అంటే లాంఛనంగా ప్రారంభించారు. ఇది కొత్త పథకం కాబట్టి లాంఛనంగా ప్రారంభంగా జరిగిపోయింది. మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి 3 సిలిండర్లు ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. 3 ఇస్తారో 2 ఇస్తారో చూద్దాం, బడ్జెట్లో కేటాయింపులు బట్టి ఉంటాయి. ఈ సంవత్సరం మాత్రం చాలా క్లియర్గా శాసన మండలిలో పరోక్షంగా ప్రభుత్వం చెప్పేసింది, ఈ సంవత్సరం ఒకే సిలిండర్ ఇస్తారు, 2 సిలిండర్లు అదనంగా ఇవ్వరు. వచ్చే ఫైనాన్సర్ ఇస్తారని ఆశిద్దాం. ఇది తప్ప ఇంకొకటి ప్రజలు భ్రమపడాల్సిన అవసరం, అది క్లియర్ చేసేది ప్రభుత్వం. మిగతా సూపర్ 6 అమలుకు సంబంధించినంత వరకు కొన్ని విషయం, ఒక అన్న క్యాంటీన్లు వాళ్ళు ఇచ్చిన ప్రకారం స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్లు లాంఛనంగా ప్రారంభించారు. సూపర్ 7లో 2 అయిపోయినాయి. 3వది సామాజిక పెన్షన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కీలకమైన 3 మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1500, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, 4వది ప్రధానమైంది తల్లికి వందనం. ఈ 4 మాత్రం ఇస్తారా ఎవరా అనేది $1,00,000 ప్రశ్న. అది వచ్చే ఫైనాన్షియర్ లో మనకు అర్థమవుతుంది. రైట్. ప్రశ్నించడానికి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు వైసీపీ నేతలు కావచ్చు, లేకపోతే వైసీపీకి చెందిన ముఖ్య నేతలు కావచ్చు, ఎందుకు స్పందించడం లేదు? ఇంతకుముందు మీరు అన్నట్టు అప్పుడు ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాలు వీటిని ఏదైతే తప్పులు తడకగా చూపిస్తూ లేకపోతే ఒక రాంగ్ మెసేజ్ ని ప్రజల్లోకి పంపించడంలో సక్సెస్ అయ్యారు. దానికి తిరుగుబాణం వేయలేకే ఈ రోజు ప్రతిపక్షంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారంటూ కూడా మీలాంటి విశ్లేషకులు చెబుతున్న టైంలో ఇప్పుడైనా నిలదీసే సమయం వచ్చింది కదా. ఇప్పుడు కూడా అదే మౌనాన్ని ఎందుకు వహిస్తున్నారు? ఇలా అయితే గట్టెక్కడం కష్టమే కదా రాబోయే రోజుల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచేది జగన్ గారి చేతిలో ఉండదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది. చంద్రబాబు గారు బాగా పరిపాలించారనుకోండి, జగన్ గారు ఎంత కష్టపడినా గెలవదు. చంద్రబాబు గారు బాగా పరిపాలించకపోతే జగన్ గారు ఇంట్లో అనుకున్నా గెలుస్తారు. కానీ ప్రతిపక్షానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, ఈయన బాగా పనిచేయకపోయినా ఆయన బాగా పనిచేయకపోతే గెలిచిపోతారు. ఆ అడ్వాంటేజ్ ప్రతిపక్షానికి ఉంది. కానీ చంద్రబాబు గారు ఎట్లా పరిపాలిస్తారని వేచి చూడాలి. సెకండ్ పాయింట్, ఎందుకు వైసీపీ లేదంటే వైసీపీ ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీ లక్షణాలు ఈ రోజుకి లేవు. అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుస్తూ ఉంటుంది. అంటే దానికి ఒక డైరెక్టర్లు, ఒక చైర్మన్ ఉంటాడు. అట్లా ఇది వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి చైర్మన్ అయితే కొంతమంది సలహాదారులు, కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు డైరెక్టర్ లాగా ఉండి నడుస్తుంది బండి. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో కింద క్యాడర్కి అర్థం కాదు, కేంద్ర క్యాడర్కి అర్థం కాదు, జనానికి అర్థం కాదు. నేను ఎన్నికల్లో అపార్ట్మెంట్లో ఉంటాను. మా అపార్ట్మెంట్ ఒక 130 ఫ్లాట్లు ఉంటాయి, మంచి అపార్ట్మెంట్. ఈరోజు అమ్మితే ₹1 కోటి వస్తుంది ఒక అపార్ట్మెంట్. అంటే 60-70 లక్షలు, ₹1 అంటే మిడిల్ క్లాస్ కదా. ఇక్కడ వచ్చి వైసీపీ కార్యకర్త మమ్మల్ని ఓటే ఏమని అడగాలి మమ్మల్ని? అందరి ఇంటికి వచ్చి ఎందుకు మీకు ఓటేయాలంటే మాకు జగన్ అన్న బటన్ నొక్కి ₹2,60,000 ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చాడు. మాకు ఊరికి రావాలి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్. ఆ బటన్ నొక్కడం వల్ల కోపం ఉంది పైపించి చాలా మంది మిడిల్ క్లాస్. రానోళ్ళ దగ్గరకు వచ్చి, కోపం ఉన్నోళ్ళ దగ్గరకు వచ్చి బటన్ నొక్కుతామంటే ఏరే బటన్ నొక్కారు. కాబట్టి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి? ఆ పార్టీకి ట్రైనింగ్ లేదు. అది జగన్ గారు ప్రెస్ మీట్ ఏం పెడితే అదే మాట్లాడతారు. జగన్ గారు ఏం మాట్లాడాలి, స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడాలి, క్యాడర్ ఏం జనానికి మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇవేం తెలియదు. ఇట్లాంటి నాన్ ప్రొఫెషనల్ యాక్టివిటీ వల్ల వైసీపీ దెబ్బతింటా ఉంది. దెబ్బతినింది, ఇంకా దెబ్బతిందు. ఎందుకంటే ప్రతిపక్షం వచ్చిన తర్వాత అధికార పార్టీని చూస్తారు తప్ప ప్రతిపక్షాన్ని చూడరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్ గా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఎఫెక్టివ్ మాట్లాడతాడో, ఎంత సమర్థవంతంగా మాట్లాడతాడో, అంతే వినసొంపుగా ర్యాంక్ అండ్ ఫైల్ కింద కార్యకర్త వరకు కానీ ప్రొఫెషనల్ గా మాట్లాడితే ఖచ్చితంగా బ్లాస్ట్ చేయొచ్చు. ఆ ప్రొఫెషనలిజం ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే ఖచ్చితంగా ఇది అద్భుతాలు అవుతాయి. ఆ అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తాడా చెయ్యడా అనేది కాలం నిర్ణయించాలి. కానీ ఒకటే నిజం, ప్రతిపక్షానికి ఒక ఎసులుబాటు ఉంటుంది. అధికార పార్టీ సరిగ్గా పనిచేయకపోతే ఆటోమేటిక్గా అది ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ గా మారుతుంది. అంటే అధికార పార్టీ మీద దయ మన ప్రాప్తంగా ప్రతిపక్షం ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్గా ఉండింది అనుకోండి, వైసీపీ సమర్థత కూడా గెలుపు కారణం. అక్కడ కేవలం వాళ్ళ మీద వ్యతిరేకతే కాకుండా వాళ్ళ మీద వ్యతిరేకత, మన యొక్క సమర్థత 2 కలిస్తే బీభత్సమైన ఫలితం వస్తుంది. సరే, దానికోసం ప్రయత్నిస్తారా లేదని కారణం. అండ్ ఇప్పటికీ నారా లోకేష్ గారు గ్రామ సభలు అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు, అట్టడుగు వర్గాలతో మమేకమై మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. బట్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మంత్రులు అంటే ఇంతకు ముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 3 రోజులు ఉంటున్నారు తాడేపల్లిలో, అంటే 4 రోజులు బెంగళూరులో ఉంటున్నారు. ఎవరైనా సామాన్యులు కనుక వచ్చి ఆయన్ని సంప్రదించి మాట్లాడాలని అనుకుంటే దేవుడు వరం ఇచ్చినా పూజారులు వరం ఇవ్వట్లేదు అన్న చందంగా ఆయన్ని కలవనివ్వట్లేదు, అడ్డుకట్ట వేస్తున్నారు.
కొడుతున్నారు, మోకాలు అడ్డుతున్నారు, ఇలా రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ఖచ్చితంగా వైసీపీ మేల్కొనాల్సిన అవసరం ఉందా? అట్లీస్ట్ మీరు అన్నట్టుగా ఇంతకు ముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు వాళ్ళు కూడా మౌనం వహిస్తున్నారు? ఈ ప్రశ్నలో రెండు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు హెడ్ క్వార్టర్లో ఎలా ఉంటున్నాడు అని. రెండోది, ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారా లేదా అని. హెడ్ క్వార్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడితో పోల్చుకుంటే ది బెస్ట్ గా ఉన్నాడు. ఎందుకంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది 2019లో. దాదాపు 2 ఏళ్ల వరకు వాళ్ళు ప్రోగ్రామ్ ఉంటే తప్ప, ప్రోగ్రామ్ అనేది పబ్లిక్ ప్రోగ్రామ్ ఉంటే తప్ప రాదు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నారు. కరోనా అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీ మీటింగ్ అంతా దేంట్లో జరిగేది? జూమ్లో జరిగేది. అన్ని జిల్లాల్లో ఉంటారు, చంద్రబాబు గారు హైదరాబాద్ జూమ్లో వస్తారు. దాదాపు 2.5 ఏళ్ళ వరకు ఆయన బయట రావాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి అధికార పార్టీ మీద కోపం వచ్చి యాక్టివిటీ వస్తారు కదా, రోజు ఏం పని ఉంటుంది. దాంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా ఓడిపోయినా కూడా 2వ రోజు నుంచి తాడేపల్లిలో ఉంటున్నారు. ఎన్ని రోజులు ఉంటాడు అనేది ఆయన ఎసులుబాటు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రతిపక్షంతో పోల్చుకుంటే అనేక రెట్లు హెడ్ క్వార్టర్లో ఉంటున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. కానీ దురదృష్టం ఏంటంటే, వైసీపీలో వాళ్ళు 2 ఏళ్ళు రాకపోయినా ఆ చర్చ జరగలేదు. కానీ ఈయన మొదటి నుంచి ఉంటాన్నా కూడా జగన్ 3 రోజులే ఉంటున్నాడు వారంలో అనే చర్చ వస్తాం. ఇది ఎక్కడ లోపం జరుగుతుందో, ఎక్కడ వాళ్ళు ఆ అప్రయాన్ని తీసుకున్నారో, వాళ్ళు 2 ఏళ్ళు రాకపోయినా లాని ఈ చర్చ 2వ రోజు నుంచే ఏనే కూర్చోన్న జగన్మోహన్ రెడ్డి 3 రోజులు ఉంటావు వారానికి అనే చర్చ నడుస్తా ఉందంటే మన ప్రచారంలో ఎక్కడో వీక్నెస్ ఉంది అనేది వైసీపీ గుర్తించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా చేస్తున్నారు లేదా, అది వైసీపీ అంతర్గత వ్యవహారం. అయితే ఒకటి వాస్తవం, జగన్ కి కేడర్కి మధ్య పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఫిలప్ చేయాలి. ఆ గ్యాప్ ఎంత ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడితే తప్ప నేను సాటిస్ఫై గాను అనేంత పద్ధతిలో ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యవస్థతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత కేడర్లో ఉంది. ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన పట్టించుకోలేదు. కాబట్టి దాని చట్టం దాటి ఇంక నమ్మకం ఒకటే, జగనే నమ్మకం, ఇంకెవరి మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ జగన్కి, డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఏ కార్యకర్తలు నన్ను ఆయన్ని తప్ప ఎవరిని ఆయన నమ్మడం ఒక అడ్వాంటేజ్ లీడర్కి. డిసడ్వాంటేజ్ అంటే అందరూ ఆయన్ని తప్ప ఎవరిని అందరినీ ఆడగలుస్తాడు ఆయన. కాబట్టి ఇది ఇబ్బంది ఉంది. కానీ దీన్ని బ్రేక్ చేసి కేడర్కి లీడర్కి మధ్య ఉన్న గ్యాప్ కారణాలు ఏంటో విశ్లేషణ చేసి ఆ గ్యాప్ను తొలగించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా చేస్తే ఆ పార్టీకి అంత మంచిది. రైట్, చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.